వెల్కమ్ టు ఐ న్యూస్. కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ సీఎం మార్పు చర్చ హాట్ టాపిక్ గా మారింది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎం అవుతారన్న ప్రచారం కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. అయితే ఈ పరిణామం కేవలం కర్ణాటకకే పరిమితం కాదు, తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ బలం, ఢిల్లీ హైకమాండ్ తో సమీకరణాలు, భవిష్యత్ వ్యూహాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు సౌత్ కాంగ్రెస్ లో కొత్త పవర్ బ్లాక్ ఏర్పడుతుందా? ఇదే పెద్ద చర్చగా మారింది. కాంగ్రెస్ లో డీకే శివకుమార్ కేవలం కర్ణాటక నేత మాత్రమే కాదు, పార్టీకి ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన నాయకుడు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే ఇప్పుడు సీఎం కుర్చీకి దగ్గరయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనే స్వయంగా సమయం సమాధానం చెబుతుంది అంటూ వ్యాఖ్యానించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కూడా డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ఉంది. 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో డీకే నేరుగా క్యాంపు చేసి వ్యూహాలు రూపొందించారని అప్పట్లో చర్చ జరిగింది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా డీకే హాజరయ్యారు. ఇప్పుడు డీకే సీఎం అయితే రేవంత్ రెడ్డికి 3 విధాలుగా లాభం ఉంటుందన్న విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొదటిది ఢిల్లీ హైకమాండ్ లో బలం. డీకే శివకుమార్ కు గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో రేవంత్ కూడా రాహుల్ గాంధీకి దగ్గరైన నేతగా గుర్తింపు పొందారు. ఇద్దరూ కలిసి సౌత్ కాంగ్రెస్ లో ఒక బలమైన సమీకరణంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండోది, తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత వ్యతిరేకత తగ్గే అవకాశం. రేవంత్ రెడ్డి ఎదుగుదలను కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే డీకే సీఎం స్థాయికి చేరితే రేవంత్ పై ఢిల్లీ స్థాయిలో మరింత విశ్వాసం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ స్థానం మరింత బలపడొచ్చని అంటున్నారు. మూడోది, తెలంగాణ కర్ణాటక రాజకీయ సమన్వయం. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్, ఐటీ పెట్టుబడులు, నీటి ప్రాజెక్టులు, దక్షిణ రాష్ట్రాల సమన్వయం వంటి అంశాల్లో రేవంత్ డీకే జోడీ కలిసి పనిచేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా సౌత్ నెరేటివ్ ను బలంగా తీసుకెళ్లేందుకు ఇద్దరు కీలక పాత్ర పోషించవచ్చని చెప్తున్నారు. అయితే మరోవైపు ప్రమాదాలు లేకపోలేదు. డీకే సీఎం అయితే కర్ణాటకలో అంతర్గత అసంతృప్తి పెరిగితే దాని ప్రభావం కాంగ్రెస్ పై మొత్తం పడే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య పోటీ కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కూడా ఈ సమీకరణాన్ని రెడ్డి లాబీ రాజకీయాలుగా టార్గెట్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఒకే సామాజిక వర్గం ఆధిపత్యం పెరుగుతోందన్న ప్రచారం ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా మారవచ్చని అంటున్నారు. మొత్తానికి డీకే శివకుమార్ సీఎం అయితే అది కేవలం కర్ణాటక పరిణామం కాదు, తెలంగాణ రాజకీయాల్లో కూడా కొత్త శక్తి సమీకరణాలకు నాంది కావచ్చన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.